గోంగూర డిఫరెంట్గా చేయాలనుకుంటున్నాను. సన్నగా తరిగి ఆరబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఉప్పు, మెంతులు, జీలకర్ర, ఆవాలు, పసుపు, మినప్పాళ్ళు, తెల్లగడ్డలు, ధనియాలు అనేది ఇంపార్టెంటు. కొంచెం శనగబ్యాళ్ళు కూడా వేసాను. ఇవన్నీ దోరగా వేయించుకోవాలి. మిరపకాయలు మాడకుండా రంగు అలాగే ఉండేటట్టుగా దోరగా వేయించుకొని పొడి చేసుకోవాలి. పొడి చేసుకొని పక్కన పెట్టుకొని తెల్లగడ్డలు కూడా వేసిన తర్వాత ఆయిల్ వేసి గోంగూరని బాగా వాడ్చుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేయాలి. పసుపు, ఉప్పు వేసి బాగా వాడిన తర్వాత ఆ పొడిని దాంట్లో వేసి కలిపెట్టి సన్న మంట మీద ఆయిల్ పక్కకు వచ్చేలాగా చేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ గోంగూర మనకి పులుపు తక్కువగా టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. ట్రై చేయండి.